హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేస్తున్నానండి పిల్లల కోసం. ఏపుడు చట్నీ చేస్తున్నానండి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఏపుడు శనగపప్పు చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ అయిపోయిందండి. హాయ్ అండి, వంట ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ ఇంకోండి కాలీఫ్లవర్ ఉడకబెడుతున్నాను. కాలీఫ్లవర్ ఫ్రై చేద్దామని రైస్ పెట్టానండి. రైస్ ఉడుకుతుంది. నెక్స్ట్ ఏమో పప్పు గోంగూర వండుతున్నానండి. ఆ పప్పు గోంగూరలోకి కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. కాంబినేషను గోంగూర శుభ్రంగా కడిగేసుకున్నానండి. దాంట్లోకి 3 పచ్చిమిరపకాయలు, కందిపప్పు కూడా కడిగేసుకున్నాను, కడుక్కొని పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్. అయితే దీంట్లో గోంగూర వేద్దాం. పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం కారం. కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నానండి, ఎందుకంటే పుల్లటి గోంగూర కదా, పుల్లగా ఉంటుందని. కొంచెం వాటర్ వేసుకుందామండి. దీన్ని ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ లోపేమో రైస్ ఉడుకుతుంది. ఆ పప్పు గోంగూరలో కాంబినేషన్ ఏమో కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ అండి, ఇదిగోండి కాలీఫ్లవర్ అయితే బాగా ఉడికిపోయింది వేడి నీటిలోను. నెక్స్ట్ బాండీ పెట్టుకొని తాలింపులు వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 స్పూన్ల నూనె వేసుకొని ఎండుమిరగాయలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయి అన్నీ కలిపేసానండి. విజిల్ వస్తుందండి. పప్పును గోంగూర విజిల్ పెట్టాను ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గాలి. ఇవి బాగా ఫ్రై అయితే మనం కాలీఫ్లవర్ వేసేద్దాం. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసేసుకుందాం. కాలీఫ్లవర్ కూడా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ బాగా ఫ్రై అయింది. దీంట్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత కలుపుకున్నాండి. దీన్ని పట్టే వరకు 5 మినిట్స్ అయిపోతుంది. ఇంకోండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ పప్పు గోంగూర పప్పు కూడా బాగా స్మాష్ అయింది. తాలింపు పెట్టుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, తాలింపు కోసం ఇవి కొంచెం ఫ్రై అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, తాలింపు కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పప్పు వేసేద్దాం దీంట్లో. పప్పు గోంగూర ఫైనలీ అయిపోయిందండి. పప్పు గోంగూర. దీంట్లోకి ఏమో కాంబినేషన్ ఏమో గోబీ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.